కచ్చదేవయాని ధారావాహిక 30వ భాగం రచన శ్రీమతి టివిఎల్ గాయత్రి గారు. జరిగిన కథ. మృత సంజీవనీ విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్విని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. పుష్కరద్వీపంలో యయాతికి కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఇక కచదేవయాని ధారావాహిక 30వ భాగం చదవండి. తెల్లవారే లోపల విమానాన్ని పుష్కరద్వీపానికి చేర్చాడు కచుడు. విమానాన్ని భరద్వాజ మహర్షికి ఒప్పజెప్పి మిత్రులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మహర్షి, నాకు విమానాన్ని నడపటం సాధ్యమవుతుందా అని వినయంగా మహర్షిని ప్రశ్నించాడు యయాతి. నవ్వాడు భరద్వాజుడు. ఇందులో సాధ్యం కానిదేముంది కుమారా, అదొక యంత్రం. మనలో పట్టుదల ఉండాలి అంతే. ఇప్పుడు కూడా కొంతమందికి నేర్పిస్తున్నాము. ఇంకో విశేషమేమిటంటే, ఈ సంవత్సరం నుండి విమాన విన్యాసాల పోటీని నిర్వహించాలని దేవేంద్రులవారు సంకల్పించారు. పోటీలో గెలిచినవారికి విమానాన్ని బహుమానంగా ఇస్తారు. పోటీకి ఇంకో నెల రోజులు సమయముంది. ఈ నెల రోజుల్లో నువ్వు విమానాన్ని నడపటం నేర్చుకోవచ్చు. కాని విన్యాసాలు చెయ్యాలంటే చాలా నైపుణ్యం కావాలి. అలా అని అసాధ్యమని మాత్రం అనుకోవద్దు. అది నీ తెలివితేటలమీద, అంకితభావంమీద, శక్తిమీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే గంధర్వుల్లో కొందరు, దేవతల్లో కొందరు విన్యాసాలు చేయడానికి ముందుకు వచ్చారు. దేవతల వైపు ఉంచి గొప్ప నైపుణ్యం కలవాడు మన కచుడు. గంధర్వుల వైపునుంచి నేర్పు కలవాడు హూహూ అంటూ వివరించాడు భరద్వాజుడు. సంతోషం వేసింది యయాతికి. మహర్షి, ముందు నేను నేర్చుకుంటాను, తరువాత విన్యాసాల గురించి ఆలోచించవచ్చు. మీవంటి పెద్దల ఆశీసులే మాలాంటి చిన్నవాళ్లకు బలాన్నందిస్తాయి. మా నాన్నగారికి చెప్పి అనుమతిని తీసుకొని వస్తాను అంటూ భరద్వాజ మహర్షికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు యయాతి. చెయ్యెత్తి ఆశీర్వదించాడు మహర్షి. అక్కడి నుండి తమ తమ వసతి గృహాలకు బయలుదేరారు మిత్రులంతా. అయితే నువ్వు ఒక నెలపాటు ఇక్కడే ఉంటావన్నమాట అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు కచుడు. ఇదంతా నీ చలవే. నువ్వు నాకు పరిచయం కాకపోతే అసలు విమానమంటే ఏమిటో తెలిసేదే కాదు అన్నాడు యయాతి. పద వెళ్దాం, ఈ రోజు నుండి నీకు కఠినమైన విమాన శిక్షణ ప్రారంభమవుతుంది అంటూ యయాతి భుజాన్ని తట్టాడు కచుడు. నహుష చక్రవర్తి దగ్గరకు వచ్చి విమానచోదక శిక్షణ గురించి చెప్పాడు యయాతి. సంతోషంగా ఒప్పుకున్నాడు నహుషుడు. మరో 2 రోజులకు వేదగోష్ఠి వైభవంగా ముగిసింది. తరువాత నహుష చక్రవర్తి ఒక్కడే ప్రతిష్ఠానపురానికి తిరిగి వచ్చేశాడు. యయాతితో పాటు పింగళ, శక్తిధరులు కూడా విమాన శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. విశ్వావసు చక్రవర్తి దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నాడు హూహూ అనే గంధర్వ యువకుడు. అతడు యుద్ధంలో 100 మందినైనా ఒక్కసారిగా సంహరించగల బలవంతుడు. తెలివితేటల్ని, యుద్ధ నైపుణ్యాన్ని కలబోస్తే హూహూ రూపమవుతుంది. అతడి గంభీరమైన నడక, మాట, ప్రవర్తన చూచేవాళ్లకు కొంత భయాన్ని కలుగచేస్తుంటాయి. అతడు కూడా విమాన విన్యాసాల్లో పాల్గొంటున్నాడు. కఠినాతి కఠినమైన విమానచోదక శిక్షణ సాగుతోంది. వీళ్లందరికీ శిక్షకుడు మానవకుడు అనే గంధర్వుడు. అతడు మృదుస్వభావి. ఓర్పుగా విద్యార్థులకు విమానంలో ఉండే భాగాలను వివరించటం, ఎలా నడపాలో నేర్పించటంతో పాటు ఒకవేళ యంత్రం చెడిపోతే బాగుచేయటమెలాగో కూడా శిక్షణ ఇస్తున్నాడు. విమానాన్ని నడపటం నేర్చుకున్న చోదకులకు దానితో విన్యాసాలు ఎలా చెయ్యాలో నేర్పించటానికి బంధురకుడు అని దేవజాతికి చెందిన శిక్షకుడు నియమించబడ్డాడు. బంధురకుడు కొంచెం పెద్దవాడు. అయితే అతడికి చికాకు చాలా ఎక్కువ. విద్యార్థులు సరిగ్గా నడపకపోతే ఎక్కువ తక్కువలు చూడకుండా తిట్టిమరీ నేర్పిస్తాడు. యయాతికి తాను చిన్నప్పుడు గురుకులంలో గడిపిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అతడికి రాత్రీ పవలు అనే తేడా కనిపించడం లేదు.
రోజురోజుకూ విమాన శిక్షణలో మెళకువలను ఆకలింపు చేసుకుంటున్నాడు. అంకితభావంతో నేర్చుకుంటూ ఇద్దరు గురువులకు ప్రీతిపాత్రుడయ్యాడు యయాతి. అయితే ఈ విషయం హూహూకు నచ్చటంలేదు. ఒక మానవుడు భూలోకం నుండి వచ్చి తమతో పోటీపడుతున్నాడు అని క్రమక్రమంగా యయాతిమీద ఈర్ష్యను పెంచుకుంటున్నాడతడు. శిక్షణ కొనసాగుతోంది. ఇంకా ఉంది. కచదేవయాని ధారావాహిక 31వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.